షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుమార్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు కుటుంబ సభ్యులు. అయిష్టంగానే హాస్పిటల్కి వచ్చాడు అంటే రాజ్ కుమార్ అండ్ ఫ్యామిలీ హాస్పిటల్కి వచ్చారు. అంబులెన్స్లో ఉంచినటువంటి శవాన్ని చివరిసారిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు అండ్ సోదరుడు. దీంతో చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు. ఆయన ఒక వీడియో ఏదో రిలీజ్ చేశాడు, అది పోలీసులు చూపిస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చూపిస్తున్నటువంటి ఆ వీడియో మనం చూడొచ్చు. దాంట్లో ఆ ఫోన్లో ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి బయటికి రిలీజ్ చేశాడు. దాంట్లో నేను చచ్చిపోతున్నా, సో నా మృతదేహాన్ని అనాథ మృతదేహంగానే నా కుటుంబంతో సహా అంత్యక్రియలు చేయండి, సో నన్ను పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఏదో వీడియో పెట్టాడు. ఆ వీడియో కూడా సర్క్యులేట్ అయింది, వైరల్ అయింది. సో అదే సమయంలో పోలీసులు ఆయన అనుకున్నట్టుగానే ఆయన చనిపోయాడో కుటుంబం కూడా తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు, ఆ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, మేము తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయమన్నట్టుగానే చివరి చూపు చూడాలి కాబట్టి అక్కడికి వచ్చి ఆ అంబులెన్స్లో రాజ్ కుమార్ని చివరి చూపు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు తల్లి, తండ్రి అండ్ సోదరుడు. ఆ తర్వాత చేవెళ్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది సహకారంతోనే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకసారి సోదరుడు అండ్ అటు ఫ్యూచర్ సిటీ పోలీసులు మాట్లాడుకొచ్చారు. రాజ్ కుమార్ అంత్యక్రియల విషయంలో కానీ రాజ్ కుమార్ మరణం పైన కానీ వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు. పిల్లలకి రైట్, అది సోదరుడు మాట్లాడుతున్న మాట. ఎక్కడైతే స్పాట్ లో రాజ్ కుమార్ చనిపోయాడో ఆయన మృతదేహం ఉందో అక్కడికి వెళ్ళినటువంటి సోదరుడు, వీడు ఆ రోజు చచ్చిపోయినా బాగుండే, వీడు అనవసరంగా పిల్లల్ని చంపేసి నేను సాదుకునేవాడిని, వీడు ఊరికనే చనిపోయాడు, వీడు మామూలుగా వదిలేశారు సార్, వీడిని చాలా దారుణంగా చంపాల్సిందన్నట్టుగా సోదరుడు చనిపోయిన బాధ కంటే ఆయన తన పిల్లల్ని హతమార్చినటువంటి తీరు, చంపినటువంటి తీరే చాలా బాధించినట్టుగా మాట్లాడుతున్నాడు సోదరుడు. ఒకసారి కమిషనర్ మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన, రాజ్ కుమార్ మరణం పైన. కమిషనర్ ఏం మాట్లాడారో చూద్దాం. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది. అప్పుడు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 1.5 years, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్ లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దే వర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. సో దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది. సెక్షన్ 11 and 12 లో అది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్ ప్రకారం. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్ లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య అండ్ 2 sons వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్ తల్లి తండ్రి అక్కడ షాబాద్ లో ఉన్నారు, సేమ్ ఇంట్లో, బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ 2 sons దేవలకొండకి షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th July సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, ఈ ఓన్లీ హ్యాస్ అ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 rupees యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్ లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమ్మీడియట్ గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్ కి మదర్, తర్వాత గ్రాండ్ మదర్, అమ్మమ్మ, ఇద్దరికి మర్డర్ చేశారు. హీ హాజ్ యూజ్డ్ అ నైఫ్. వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు.
తర్వాత ఈ మైనర్ గర్ల్కి అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ సీసీటీవీ ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఎక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి ఇది భార్య ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు మనిషికి హత్య. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 మీటర్స్ ఒక చెరువు ఉంది, అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా ఇంట్లో అది సిక్కల్ యూజ్ చేశారు. ఈ అమ్మాయికి వేరే నైఫ్ యూజ్ చేశారు. మేబీ దిస్ మర్డర్ ఇది పోలీసులు చెప్తోంది. సో ఆయన గతంలో బెట్టింగ్ అలవాటు ఉండేనంట, ఆన్లైన్ గేమ్స్ అలవాటు ఉండేనంట, 2 కోట్ల రూపాయల అప్పులు కూడా అయ్యాడంట. తర్వాత నైబర్స్గా ఉండేవాళ్ళు ప్రస్తుతం ఏదైతే పోక్సో కేసులో నిందితుడిగా జైలుకి వెళ్ళాడో ఆ పోక్సో కేసు సంబంధించిన బాధితురాలు కూడా తన ఇంటి పక్కనే ఉండేది. ఆ అమ్మాయి తరచుగా కాలేజ్కి వెళ్ళి వస్తున్న సమయంలో వెంట పడుతూ ఉండేవాడు, ఆ అమ్మాయిని వేధిస్తూ ఉండేవాడు. కేసు పెట్టారు, పోక్సో కేసు నమోదైంది, జైలుకి వెళ్ళాడు. బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. అయితే ఆ మధ్య సమయంలో ఈ ఇష్యూస్ జరుగుతున్న క్రమంలో కూడా ఆయన షాబాద్ నుంచి దేవరకొండకు షిఫ్ట్ అయిపోయాడంట. సో అక్కడికి షిఫ్ట్ అయిపోయి అక్కడే ఉంటున్నాడు. ఆ రోజు హతమార్చిన రోజున కూడా ముందుగా ఆ అమ్మాయి తల్లిని, బాధితురాలు తల్లిని అండ్ ఆ నానమ్మని ఇద్దరిని హతమార్చి ఆ తర్వాత ఆ అమ్మాయిని పట్టుకొని ఓ కార్ హైర్ చేసుకున్నాడు. కాబట్టి ఆ కార్లో వేసుకొని దేవరకొండకు వెళ్ళి అక్కడ తన కుటుంబాన్ని, తన భార్యని, పిల్లలు ఇద్దరిని కూడా హతమార్చి 1.5 year ఒకరు, 4 సంవత్సరాలు ఒకరు, అక్కడ వారిని కూడా హతమార్చి ఆ తర్వాత ఆ బాధితురాలు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో పోక్సో కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి అమ్మాయిని కూడా కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ హతమార్చాడు. మొత్తంగా 6 హతమార్చాడు ఈ నరహంతకుడు. ఆయన ఒక లేఖ కూడా రాసుకొచ్చాడు ఏదో. ఈ లేఖలో చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఆయన చేసిన పనులకి ఈ లేఖకి ఎటువంటి సంబంధం లేదనిపిస్తోంది. తనని ఏదో బాధించారని, ఎవరో బెదిరించారని, ఆ బాధిత కుటుంబమే తనని అనేక సార్లు డబ్బులు డిమాండ్ చేసిందని, డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా నాపై పోక్సో కేసు పెట్టిందని ఇలా రాసుకొచ్చాడు. ఏకంగా తల్లిదండ్రులు కూడా చివరి చూపు అంటే అంత్యక్రియలు చేయడానికి కూడా ఒప్పుకోలేదు అని అంటే ఎంతటి దారుణమైన పరిస్థితిలో రాజ్ కుమార్ నిర్వాకం, రాజ్ కుమార్ యొక్క పిచ్చి చర్యలనే అర్థమవుతోంది. డైరెక్ట్గా తల్లిదండ్రులు వచ్చి అక్కడ అంబులెన్స్ వరకు వచ్చి అంబులెన్స్ దగ్గర చివరి చూపు చూసి వెళ్ళారు, కానీ తూ అని కొట్టి వెళ్ళారు. అటు తమ్ముడు కూడా మనం ఇందాక విజువల్లో చూసాం, తమ్ముడు కూడా ఆ చనిపోయినటువంటి స్పాట్కు చేరుకొని అనవసరంగా చనిపోయావు, ఆ బతికుంటే నా చేతిలో చచ్చిపోయేవాడివి, పోలీసులు అనవసరంగా నేను వదిలేశారు, చాలా దారుణంగా చంపాల్సిందని చెప్పి బాధ లేదు, ఆయన చనిపోయినందుకు బాధ లేదు, కోపంలో వస్తున్నటువంటి ఆవేదన మాత్రమే అదంతా కూడా. సో అంత్యక్రియలు జరిగిపోయాయి. రాత్రే చెవెల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. సో అంత్యక్రియలు కూడా అయిపోయాయి. సో నరహంతకుడి యొక్క అంత్యక్రియలు నిన్న పోలీసులే మున్సిపాలిటీ సిబ్బంది యొక్క సహకారంతో ముగించేశారు. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో ఈ విషయంలో అప్డేట్స్ ఏంటి? చివరిగా రాజ్ కుమార్ మరణంతో